బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సినీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ కూడా అటు కాషాయ కండువా కప్పుకున్నారు. ఒక్కసారి పార్టీలో జాయిన్ అయ్యారు, ఎలా అనిపిస్తుంది ఒకసారి మేడంతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, నమస్తే, జై శ్రీరామ్. ఎట్లుంది కొత్త కండువా వచ్చింది మెడలకు బీజేపీ? చాలా బాగుంది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ టు రామచంద్రరావు సార్, అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ టు వైభవ్ సార్ అండ్ వర్మ సార్. అండ్ మీ అందరు సపోర్ట్ కావాలి అండ్ మీరు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. సో యా, దట్స్ ఆల్. రాజకీయంగా వచ్చారని అనుకోవచ్చా కండువాతో? అంటే నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను, అంతే మాత్రం చెప్తాను. ఐఎమ్ హియర్ టు లెర్న్. సో అంతే, యా. చాలా మంది కొత్తగా వస్తుంటారు, చాలా మందికి చాలా లక్ష్యాలు ఉంటాయి, ముందు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఏదన్నా అంటే ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది కదా. అలా ఏం లేదు, నేను నేర్చుకోవడానికి వచ్చాను. తొందరగా నేర్చుకుని ఇప్పుడు చూద్దాం. సార్ ఉన్నారు, సార్ వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి. సో యా. చాలా పార్టీలు ఉన్నాయి, అటు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇతర పార్టీలు ఉన్నాయి. బీజేపీలోనే చేరడానికి కారణం ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోదీ సార్ ఇన్స్పిరేషన్. సార్ని చూసి నేను ఈ పార్టీకి జాయిన్ చేద్దాం అనుకున్నాను. అండ్ బికాస్ ఆఫ్ బీజేపీ నుంచి మనకు మా రూట్స్ ఎలా ఫాలో అవ్వాలి, కల్చర్ ఎలా ఫాలో అవ్వాలి, రిలీజన్తో ఎలా దగ్గరగా ఉండాలి అని మాకు నేర్పడానికి ఒక పెద్ద అవకాశం అండ్ ప్లాట్ఫామ్. సో దిస్ ఇస్ ద పర్టికులర్ అండ్ బెస్ట్ రీజన్ టు జాయిన్ బీజేపీ. కానీ కొంత కష్టమైతే మేము షెడ్యూల్ అదేది నా పొలిటికల్గా మీ కెరీర్కి సంబంధించి 100% ఉంటుంది. బట్ అంటే అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు సార్ వైభవ్ సార్ పెద్ద ఎగ్జాంపుల్. దీనికి సార్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు. సో నేను నేర్చుకోవడానికి వచ్చాను, నేర్చుకుంటున్నాను అండ్ నేర్చుకుంటూనే ఉంటాను. సో యా. ఒక్క గోల్, పొలిటికల్ ఒక్క గోల్ చెప్పండి, మీకు ఏముందండి, ఏం కావాలండి? సార్ దేవుడు ఏం రాశారో అది మాకు దొరుకుతుంది. సో నేను గో విత్ ఫ్లో అనుకుంటున్నాను. దేవుడు ఏం రాశారో నాకు అది దొరుకుతుంది, అంతే. ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ అండ్ గో విత్ ద ఫ్లో. యా.